వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే ఆన్‌లైన్‌లో అకామిడేషన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులున్నారో మీరందరూ గూడా తిరుమల కొండపైన ఎక్కడికి వెళితే మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మిత్రులు అడగడం జరుగుతుందండి. ఎవరైతే ఆన్‌లైన్‌లో అకామిడేషన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆన్‌లైన్‌లో తీసుకున్నటువంటి ప్రింటౌట్‌ని పట్టుకువెళ్ళండి. తర్వాత మీరు ఆన్‌లైన్‌లో అకామిడేషన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు అక్కడ ఇద్దరు పేర్లు ఇచ్చి ఉంటారు మీరు. అంటే ఇద్దరు నేమ్స్ అయితే కంపల్సరీ అక్కడ అప్లికేషన్‌లో మీరు ఫిల్ చేసి అకామిడేషన్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలండి. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆన్‌లైన్‌లో అకామిడేషన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుంది. ఈ ఏఆర్‌పీ కౌంటర్ ఎక్కడ ఉంటుందంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మనకి స్టార్టింగ్ సీఆర్ఓ ఆఫీస్‌కి ఎంటర్ అవ్వగానే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ అని మనకు ఉంటుందండి బిల్డింగు. దాని పక్కనే మనకి లోపలికి ఎంటర్ అయితే అక్కడ మనకి ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే చాలా క్లియర్‌గా ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఆన్‌లైన్‌లో అకామిడేషన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డోనర్స్ కూడా అకామిడేషన్ అన్నది మనకి అక్కడే ఇవ్వడం జరుగుతుంది. మీరు పట్టుకెళ్తున్నటువంటి ప్రింటౌట్‌ని వాళ్ళు ముందుగా అయితే స్కాన్ చేయడం జరుగుతుందండి. స్కాన్ చేసిన తర్వాత మనకి 10 నిమిషాల నుండి పావుగంట లోపు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మనకి రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. మీరు అక్కడికెళ్ళిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్‌ని తర్వాత వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఏదైతే ఉందో అంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికి ఎస్ఎంఎస్ రావడం జరుగుతుందండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు ఇద్దరు నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది కదండీ! ఇద్దరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా వాళ్ళే ఇచ్చుంటారు కాబట్టి ఇద్దరిలో కనీసం ఏ ఒక్కరు ఉన్నా కూడా అక్కడ మీకు రూమ్ అన్నది వాళ్ళు ఇవ్వడం అలర్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే రూమ్‌లోకెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఎంతమంది అయితే ఉన్నారో నలుగురున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ పర్సన్‌కి అయితే వాళ్ళ రూమ్ అయితే ఇవ్వడం జరగదండి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకి ఇద్దరు నేమ్స్‌లో ఒకరు అక్కడ కౌంటర్ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఫేస్‌ని అయితే స్కాన్ చేసుకొని తర్వాత మనం పట్టుకెళ్తున్నటువంటి ప్రింటౌట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు స్కాన్ చేసుకొని రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మనకి తాళాలు ఇచ్చేటువంటి ప్లేస్ ఒక దగ్గర ఉంటుందండి. అంటే ఉదాహరణకి సప్తగిరి రెస్ట్ హౌస్ ఉందనుకోండి. మనం అక్కడికెళ్ళిన తర్వాత స్టార్టింగ్‌లోనే మనకి ఈ అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్‌లోనే మనకి కౌంటర్ అయితే ఉంటుంది. వాళ్ళు దాన్నయితే స్కాన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి తాళాలు ఇచ్చేటువంటి ప్లేస్‌కెళ్తే వాళ్ళు మనకి రూమ్‌కి సంబంధించినటువంటి తాళాలయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డోనర్స్ అంటే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కానీ, తర్వాత కొంతమందికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క ఆలయానికి డొనేట్ చేస్తూ ఉంటారు. రూ. 1,00,000 అదేవిధంగా 10,00,000, రూ. 1,00,00,000 ఇలా రకరకాల డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తిరుమల కొండపైన మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు కూడా సేమ్ ఆ ప్రింటౌట్‌ని పట్టుకెళ్తే మీకు కూడా స్కాన్ చేసి మీకైతే రూమ్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆన్‌లైన్‌లో గానీ లేదా డోనర్స్ కానీ ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి మిత్రులు ఉన్నారో మీరందరూ కూడా సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకైతే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓం నమో వెంకటేశాయ.